క్రీస్తు జయంతి వేడుకలకు సంసిద్ధమయ్యేటువంటి మనము క్రీస్తు జననాన్ని గురించి ధ్యానము చేసే నేపథ్యములో క్రీస్తు జన్మానికి ముందటి అష్టమ దినములలో 3వ రోజులో ప్రవేశిస్తూ ఉన్నాము. మొదటి రోజు రారాజైన క్రీస్తు గోత్రము, ఆయన వంశ మూలాలను గురించి ధ్యానము చేశాము. రెండవ రోజు ఆయన గోత్రములో కానీ వంశములో కానీ ప్రభువును లేక ప్రభువుకు తండ్రిగా ఉండేటువంటి ఆ వంశాంకురమైనటువంటి యోసేపు గారి మానవత్వాన్ని గురించి ధ్యానము చేశాము. ఈ 3వ రోజున ప్రత్యేకంగా నీతిమంతుల ఆనందము, నీతిమంతుల ఫలము, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని రుజువు చేసేటువంటి అంశాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాము. పూర్వ నిబంధన కాలములో సంసోను జననము, నూతన నిబంధనలో ప్రభువుకు ముందు ప్రభువు మార్గాన్ని సంసిద్ధము చేసేటువంటి యోహాను జననము, ఇవి రెండూ కూడా సాధారణ పరిస్థితులలో అసాధ్యమైనటువంటివే, కానీ భగవంతుడు సుసాధ్యము చేశారు. వాస్తవానికి ఇదే మానవులను మానసికంగా భగవంతుడు సంసిద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడే మనిషిగా సహజ విధముగా ఈ లోకములో జన్మించడము, ఒక కన్య గర్భమున జన్మించడము అనే ప్రవక్తల ప్రవచనాలు చూడడానికి వినడానికి అసాధ్యమే అని అనిపించినప్పటికీ కూడా దేవునికి సమస్తము సాధ్యము అన్నటువంటి సత్యాన్ని రుజువు చేస్తూ మానసికంగా ప్రజలను అందుకు సిద్ధము చేయడానికి ఇక్కడ పూర్వ నిబంధన కాలములో ముందస్తుగా సంసోను జననము, నూతన నిబంధనలో ప్రభువుకు ముందు యోహాను గారి జననము నిలువెత్తి సాక్ష్యాలుగా మిగులుతూ ఉన్నాయి. ఈ యోహాను జననము దేవుని దృష్టిలో నీతిమంతులైనటువంటి వారికి కలుగుతూ ఉంటుంది. దేవుని దృష్టిలో నీతిమంతులైనటువంటి వారికి దేవుడు అసాధ్యమైన విషయాలు సాధ్యమయ్యేటట్లు చేస్తారు. జకరియా దంపతులు నీతిమంతులు, అందుకే దేవుడు తన ఆనందాన్ని వారికి పంచి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు నీతిమంతులుగా జీవించారు కాబట్టి జీవిత చరమ దశ వరకు ఇబ్బందులు పడ్డ, అందరి చేత గొడ్రాళ్ళు అనేటువంటి ముద్ర వేయించుకున్నప్పటికీ ఆ బిడ్డలు లేనటువంటి లోటు ద్వారా ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు పడినప్పటికీ కూడా చివరి దశలో దేవుడు వారికి ఆనందాన్ని పంచి ఇస్తూ ఉన్నారు. వారికి శుభములు కలిగేటట్లు చేస్తూ ఉన్నారు. అందుకే నీకు శుభ సమాచారాన్ని అందచేయడానికి వచ్చాను అని గాబ్రియేలు దూత ఆయనకు చెబుతూ ఉన్నారు. దీనివల్ల నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. పడిన శ్రమలు, అపనిందలు అన్నీ తొలగిపోయి నీ హృదయము ఆనందముతో ఉప్పొంగుతూ ఉంది. కారణము నీవు నీ భార్య నీతిమంతులు కాబట్టి. ఇకపోతే మీ నీతి ఫలితము, మీరు జీవించినటువంటి ఆ నీతితో కూడిన ఫలితము ఉంది. ఆ ఫలితము అందరికీ కూడా ఆనంద కారణమవుతూ ఉంటుంది. సమస్త ప్రజలకు అది ఆనంద కారణమవుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే, జన్మించబోయేటువంటి ఆ బిడ్డ మొట్టమొదటిగా పవిత్రాత్మతో నింపబడుతూ ఉంటాడు. అది కూడా తల్లి గర్భములోనే. ఈ లోకములో జన్మించిన తర్వాత ఆత్మాభిషేకము గావించబడితే పొరపాటు పడేటువంటి అవకాశము ఉండొచ్చు, బలహీనతలు ఎక్కువగా ఉండవచ్చు. అందుకే తార్కాణము, సంసోన జీవితము, దేవుని ఆత్మ ఆయనకు వసగబడింది. ఒక విమోచకుడుగా ఈ లోకానికి భగవంతుడు ఆయనను పంపించారు. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడడంలో, వారిని విమోచించడంలో కీలకమైన పాత్ర తన జీవితంలో పోషించాడు. కానీ చివరి దశలో తనలో ఉన్నటువంటి స్త్రీ బలహీనత మూలముగా తన జీవితాన్ని చేజేతులా పోగొట్టుకుంటూ ఉన్నాడు. తన మరణాన్ని తానే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. తన కార్యములో ఆయన విసుగు చెందుతూ ఉన్నాడు. మనుష్యుల వల్ల ఆయన విసుగు చెంది తన జీవితానికి చరమాంకం తనే పాడుతూ ఉన్నాడు. అలా కాకూడదు, ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలి. అందుకే
ఈ లోకములో కళ్ళు తెరవకముందే తల్లి గర్భములో ఉన్నప్పుడే ఈ బిడ్డ పవిత్రాత్మ చేత నింపబడుతూ ఉంటాడు. అందుచేత ఆయన తాను చేసేటువంటి పనిలో వెనకడుగు లేకుండా సమస్త జనులకు ఆనందకరమైనటువంటి పనులే చేస్తాడు. ఏమిటి ఆయన చేసేటువంటి పనులో? మొట్టమొదటిగా ప్రజలను దేవుని వైపుకు మరలుస్తాడు. ఇప్పటి వరకు దేవుని నుంచి దూరంగా పోతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోగు చేసి దేవుని వద్దకు తీసుకొస్తాడు. అందుకే ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మమిస్తూ పాపాత్ములు తమ మార్గాన్ని విడవడానికి ఏమేం చేయాలి అనేటువంటిది అందరికీ బోధించాడు. రెండవది, తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరుస్తాడు. కుటుంబ జీవితంలో వచ్చేటువంటి కలతలు, తల్లిదండ్రులకు బిడ్డలకు నాటి నుంచి నేటి వరకు వచ్చేటువంటి వివాదాలు, తల్లిదండ్రుల బిడ్డల మీద, బిడ్డలు తల్లిదండ్రుల మీద ఈ రోజున న్యాయస్థానాలకు వెళ్లాల్సినటువంటి ఆగత్యము పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళలో నీతి లోపిస్తూ ఉంటుంది, బాధ్యతారాహిత్యము వాళ్ళలో ఉంటూ ఉంటుంది, ఎవరికి వారి స్వార్థము పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత అనేటువంటిది లేకుండా పోతుంది. అందుచేత తల్లిదండ్రులకు బిడ్డలకు సఖ్యత తీసుకురావడానికి, వారి మధ్య తిరిగి సమాధానము తీసుకురావడానికి, కుటుంబ జీవితాన్ని గడపడానికి ఆయన మళ్ళీ సంధి మార్గాన్ని వేస్తూ ఉంటాడు. వాళ్ళ మధ్య సఖ్యతను చేకూరుస్తూ ఉంటాడు. అందుకే ఎవరెవరు ఏమేమి చేయాలి అని బప్తిస్త యోహాన గారిని అడిగినప్పుడు అందరికీ తమ తమ జీవితాలను బట్టి వాళ్ళలో రావాల్సినటువంటి మార్పును గురించి ఆయన బోధించాడు. మూడవది, అవిధేయులను నీతిమంతుల మార్గానికి మరలుస్తూ ఉంటాడు. సృష్టి ప్రారంభంలో అవిధేయులైనటువంటి మనిషి దేవునికి దూరంగా పోయాడు. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరకు వాళ్ళను తీసుకురావడం ద్వారా దైవాజ్ఞలను పాటించేటట్లు ఆయన చేస్తూ ఉంటాడు. వాళ్ళ హృదయాలను సంసిద్ధం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆత్మను స్వీకరించడానికి తమను తాము శుద్ధి చేసుకునేటట్లు తన నీటి బాప్తిస్మము ద్వారా వాళ్లను సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుని అంగీకరించడానికి మానసికంగా వాళ్లను సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునితో సఖ్యత పొందడానికి మళ్ళీ నీతి మార్గాన్ని అవలంబించేటట్లు దేవుని మాట వినేటువంటి వారిగా వాళ్ళను తయారు చేసి ఆ తర్వాత అదిగో దేవుని వాక్కు అక్కడ ఉంది అని, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే ప్రభువుని చూపించి వాళ్ళ వద్దకు పంపిస్తూ ఉంటాడు. నాలుగవది, ప్రజలను సమాయుత్తపరుస్తూ ఉంటాడు. అంటే మానసికంగా ప్రజలందరినీ కూడా ప్రభువు రాకకు సంసిద్ధం చేస్తూ ఉంటాడు. నేను నీటితో మాత్రమే బాప్తిస్మమిస్తూ ఉన్నాను, కానీ నా తర్వాత వచ్చే వ్యక్తి ఆత్మతో అగ్నితో స్నానం చేయిస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఆయన ఆ ఆత్మతో అగ్నితో స్నానం చేయించడానికి ముందు వీళ్ళు శుద్ధులు కావాలి. ఆ శుద్ధత అనేటువంటిది తన బాప్తిస్మము ద్వారా ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ మనస్సులను సంసిద్ధం చేసి ప్రభువు రాక కోసం ఎదురు చూచేటట్లు, ఆ ప్రభువుని ఆనందముతో ఆహ్వానించేటట్లు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇవే 4 పనులు ఈరోజు మనము క్రీస్తు జయంతిని కొనియాడడానికి సంసిద్ధపడేటువంటి నేపథ్యంలో చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంది. చాలాసార్లు మనము ఇహలోకమైనటువంటి పనులలో పడి అనేక మంది దేవుని గురించి మరచిపోతూ ఉంటారు. ప్రార్థనా సమయానికి ప్రార్థనకు తక్కువ సమయాన్ని కేటాయిస్తూ మిగిలిన వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి సందర్భాలు ఎందుకు అంటే, ప్రతి వారి మనస్సు కూడా మనము వేడుకలు గొప్పగా చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప, ఇదిగో మనము ఆధ్యాత్మికంగా సంసిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలోనే మళ్ళీ మనము మనుష్యులను మేల్కొలపాలి, వాళ్లను ఆధ్యాత్మికత సంసిద్ధత వైపుకు మరల్చాలి, ప్రార్థన వైపుకు వాళ్ళ మనస్సులను మరల్చాలి. అలాగే సఖ్యత కూడాను. మనము అన్నిసార్లు వాళ్ళ జీవితాలలోకి కుటుంబాలలోకి వెళ్ళి ఆ సమస్యలలో తలదూర్చలేకపోవచ్చు, కానీ కనీసము మన చేతుల్లో కొన్ని ఉంటాయి. మనకు తెలిసినటువంటి విషయాలు, మనతో చెప్పబడినటువంటి విషయాలు, మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే కుటుంబ కలతలు ఉన్నాయి అని మనకు తెలుస్తుందో ఖచ్చితంగా అక్కడ మన అవసరము ఉంది అన్న సత్యాన్ని గుర్తించాలి. మనకు సాధ్యమైనంత వరకు
మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, మనమిచ్చే భరోసా ద్వారా కానీ, లేక నూతన మార్గాన్ని చూపించడం ద్వారా కానీ వారి మధ్య సఖ్యత తేవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అదే వాస్తవానికి మనము క్రీస్తు జయంతికి సంసిద్ధపడడం, మనం మాత్రమే సంసిద్ధపడడం కాదు, మన పొరుగు వాళ్ళు ఆనందంతో సంసిద్ధపడాలి. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు, కొట్లాటలు ఉన్నప్పుడు, ఒకరి మధ్య ఒకరు సఖ్యత లేకపోయినప్పుడు ఆ కుటుంబంలో క్రీస్తు జయంతి ఏ విధంగా జరుపుకుంటారు? వారిలో ఆనందము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఎలా సంతోషంగా వాళ్ళు క్రీస్తు జయంతి వేడుకలు చేసుకోగలరు? అది అసాధ్యమవుతుంది. కాబట్టి ఆ వేడుకలు అర్థవంతంగా మనతో పాటు వాళ్ళు కూడా చేసుకునేటట్లు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనుషులు అవిధేయులుగా ఉండేటువంటి వ్యక్తులు విధేయులుగా మారాలి అంటే మొదట మనము విధేయులుగా ఉండాలి. మన జీవిత సాక్ష్యము ద్వారా అందరినీ దేవుని వైపుకు మరలేటట్లు చేస్తూ ఉండాలి. దేవుని ఆజ్ఞకు నేను బద్ధుడను అని నేను అనుకోగలిగినప్పుడు అదే దేవుని ఆజ్ఞకు ఇతరులు బద్ధులు అయ్యేటట్లు నీవు కూడా ఉండు అని నేను చెప్పేటువంటి మానసికమైనటువంటి శక్తి ఉంటుంది. అది నైతికమైనటువంటి బలంగా, ఆయుధంగా మారుతూ ఉంటుంది. ఆ నైతిక అధికారముతోటే ఇతరులకు మనము చెప్పడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పు మనలో ఉంటే మనము ఇతరులను విధేయులుగా, దేవునికి విధేయులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. చివరిగా మనము కూడా బప్తిస్త యోహాను ఏ విధముగా ప్రజలను సంసిద్ధపరచారో ప్రతి మనిషి తన తోటి వారిని సంసిద్ధపరచాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, స్నేహితులే కావచ్చు, శ్రేయోభిలాషులే కావచ్చు, చివరకు శత్రువులైనా కావచ్చు, మనకు ఇష్టములైన వాళ్ళు కావచ్చు. ఎవరు అనేటువంటిది ముఖ్యం కాదు. కానీ రాబోయేటువంటి క్రీస్తు జయంతి వేడుకలు వాళ్ళు ఆనందంగా జరుపుకోవడానికి, అవి వాళ్ళ జీవితాలలో ఆనందాన్ని తీసుకురావడానికి నేను ఏం చేయగలను, ఏం చేస్తాను అన్నటువంటి ప్రశ్నలు మనలో ఉద్భవించాలి. తదనుగుణముగా మనము కూడా స్పందించాలి. అప్పుడే మనము వాళ్ళ జీవితాలలో క్రీస్తు జయంతి ఆనందాన్ని నింపగలము. ఆ ఆనందాన్ని చూచినప్పుడు మన జీవితాలలో, మన హృదయాలలో కూడా అదే ఆనందము తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ ప్రముఖమైనటువంటి పరిచర్యలు, అవసరమైనటువంటి వరానుగ్రహాలను దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున.